గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఏపీలో ప్రశాంతంగా జరగాల్సిన పోలింగ్ ను కొన్ని చోట్ల విధ్వంసంగా మార్చారు. రణరంగాన్ని తలపిస్తూ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ట పాలు చేశారు. పోలీసులు, ఎన్నికల సిబ్బంది ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. అయితే మూడో కన్ను పనిచేయడంతో వాస్తవాలు బయటపడ్డాయి. ప్రత్యేకించి మాచర్లలో జరిగిన సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా ప్రజా ప్రతినిధి ప్రవర్తించారు. అధికారమే పరమావధిగా వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెచ్చిపోయారు. గూండాయిజంతో చెలరేగిపోయారు. ఏకంగా ఈవీఎంలను ధ్వంసం చేశారు. ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లను టార్గెట్ చేశారు. మారణాయుధాలతో అటాక్ చేశారు. ఇదంతా మే 13న జరిగింది. అయితే నిందితులపై చర్యలకు ఏపీ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఇక ఎట్టకేలకు నాడు జరిగిన అమానుష ఘటనకు సంబంధించిన వీడియోను ఈసీ బయటపెట్టక తప్పలేదు. వామ్మో అనుకునేలా ఘటనకు సంబంధించిన వీడియోలు అద్దం పడుతున్నాయి. పోలింగ్ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, ఇక మాచర్లలో 7 ఘటనలు చోటు చేసుకున్నట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇక పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఘటనలన్నీ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. అయితే ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని సీఈఓ తెలిపారు. అసలు ఘటన ఎలా జరిగింది, ఎలాంటి చర్యలు తీసుకున్నామన్న వివరాలను సైతం ఆయన అందించారు. మే 20న రెంటచింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. 3 చట్టాల పరిధిలో పిన్నెల్లి నిందితుడిగా చేర్చారు. ఇక A1 గా పిన్నెల్లి ఉన్నారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, ఇక 353, 452, 120B సెక్షన్లతో కేసు నమోదు చేశారు. పీడీ/పీపీ చట్టం కింద మరో కేసు, ఆర్పీ యాక్ట్ కింద 131, 135 సెక్షన్లు నమోదయ్యాయి. ఇక పిన్నెల్లిపై 4 నాన్ వేలబుల్ సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. అంతేనా, పిన్నెల్లి పోలీసుల కళ్ళు కప్పి పారిపోయే ప్రయత్నం చేయడంతో ఏకంగా లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావడం పిన్నెల్లి పీఠం కదిలింది. వాస్తవానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై మాచెర్లలో ప్రత్యేక చర్చ కూడా సాగుతుంది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామకృష్ణారెడ్డి మాచెర్లలో స్పెషల్ రాజ్యాంగమే నడుపుతున్నారట. ఇందుకోసం ఎమ్మెల్యే పదవిని పదిలం చేసుకుంటూ అరాచకాలకు తెరతీశారన్నది వాదనలు లేకపోలేదు. ఇక పోలింగ్ సమయంలో జరిగిన ఘటనల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పిన్నెల్లి సోదరులు ఎస్కేప్ అయ్యారు. ఇక తెలంగాణలో తలదాచుకుంటున్నారన్న వార్తలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు మే 22న సాయంత్రం 5 గంటల లోపు పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశించింది. పరిస్థితి సీరియస్ అవడంతో పిన్నెల్లి పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. సంగారెడ్డి వైపు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక రుద్రారం వద్ద కారును స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ దొరకకుండా కారులో వదిలేశారు. ఎన్నికల రోజున మాచర్ల పరిధిలో జరిగిన సంఘటన యావత్తు దేశం ఏపీ వైపు చూపులు సారించింది. అరాచకానికి, దౌర్జన్యానికి, గూండాయిజానికి పెట్టింది పేరైన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను ఎత్తి నేలకేసుకుంటారు. ఇక తాను శాసన సభ్యుడినని మర్చిపోయి వీధి రౌడీలా, గూండాలా ప్రవర్తించారు. నియోజకవర్గాన్ని తన అరాచకాలతో నిత్యం రగులుతున్న రావణ కాష్టంలా, బందిపోట్లకు నిలయమైన ఒకప్పటి చంపల్లోయలా మార్చేసిన పిన్నెల్లి అక్కడ ఎంత పేట్రేగిపోతున్నారో చెప్పేందుకు ఈసీ విడుదల చేసిన వీడియోనే నిదర్శనం. తాలిబాన్ల లాంటి తన అనుచర గణంతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. సెగ్మెంట్ ను మరో ఆఫ్ఘనిస్తాన్ లా మార్చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజల్ని భయపెడుతూ ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను బెదిరిస్తూ ఏకపక్షంగా ఓటింగ్ వేయించుకొని గెలవడం పిన్నెల్లికి అలవాటే. అయితే ఈ దఫా జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది.
రెంటిచింతల మండలంలోని పాల్వాయి గేటు టీడీపీకి గట్టి పట్టున్న గ్రామం. పోలింగ్ రోజున అక్కడ ప్రతిపక్షానికి ఎక్కువ ఓట్లు పడతాయన్న ఉక్రోషంతో ఎమ్మెల్యే తన అనుచర గణాన్ని వెంటేసుకుని బూత్లోకి దూసుకెళ్లారు. శాసనసభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తున్న కంపార్ట్మెంట్ లోకి వెళ్లి ఈవీఎంను 2 చేతులతో ఎత్తి నేలకేసి బలంగా కొట్టారు. ఇక ఈవీఎంతో పాటు వివిప్యాట్ కూడా కింద పడి ధ్వంసమయ్యాయి. వాటిని తన్నుకుంటూ టీడీపీ ఏజెంట్ కు వేలు చూపించి బెదిరిస్తూ ఎమ్మెల్యే పిన్నెల్లి బయటకు వెళ్లిపోయారు. ఎన్నికల నిబంధనలకు తిరోధకాలిచ్చారు. రూల్స్ కు వ్యతిరేకంగా అనుచరుల్ని వెంటేసుకుని పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్తున్న పోలీసులు, పోలింగ్ సిబ్బంది అడ్డుకోలేదు సరికదా, పిన్నెల్లికి లేచి నిలబడి నమస్కారం కూడా పెట్టారు. ఆయన నేరుగా పోలింగ్ కంపార్ట్మెంట్ లోకి వెళ్లి ఈవీఎంను నేలకేసుకుంటారు. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఎమ్మెల్యేని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ వ్యవహారంలో పోలింగ్ సిబ్బందితో పాటు ఓటర్లు వణికిపోయారు. ఆ సమయంలో ఓటు వేస్తున్న ఓటరు కంపార్ట్మెంట్ నుంచి భయంతో బయటకు పారిపోవడం, మహిళా పోలింగ్ సిబ్బంది భయంతో ఒక మూలకు వెళ్లిపోవడం వంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అనంతరం వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ కార్యకర్తలపై రాళ్ల వర్షం కురిపించారు. మారణాయుధాలతో నంబూరి శేషగిరిరావుపై దాడి చేయడంతో ఆయన తలకు బలమైన గాయమైంది. ఘటన జరిగిన మే 13న పోలీసుల తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారని చెప్పారు. ఎన్నికల సిబ్బంది కూడా ఇదే విధంగా వ్యవహరించారు. దీన్ని బట్టే వారంతా ఎంత భయపడ్డారో అర్థమవుతోంది. నిఘా నేత్రంతో పిన్నెల్లి అరాచకం బయటపడింది. సంఘటనలను పోలింగ్ సిబ్బందిలో ఒకరు సెల్ ఫోన్ లో వీడియో తీయడం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయినా పిన్నెల్లిపై కేసులు పెట్టడంలో పోలీస్ ఉన్నతాధికారులు తాత్సారం చేశారు. సమస్యాత్మక పోలింగ్ ప్రాంతమైనప్పటికీ కేవలం 2 పోలీసులను కాపలాగా ఉంచారు. అరాచకాన్ని వేడుక చూసినట్లు చోద్యం చూశారే కానీ ఎక్కడా కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పల్నాడుకు 34 కంపెనీల బలగాలు కావాలని జిల్లా అధికారులు కోరితే 19 కంపెనీల్ని మాత్రమే ఇచ్చి సర్దుకోమన్నారు. పోలింగ్ రోజున ఎమ్మెల్యే అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోవడానికి అది ఒక కారణమైంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి ఎన్నికల్లో చేయని అరాచకం అంటూ లేదు. పోలింగ్ రోజున అనంతరం తీవ్ర స్థాయిలో హింసాకాండకు పాల్పడ్డారు. కారంపూడిలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దొరికిన వాళ్లను దొరికినట్టు కొట్టారు. నాటి డీజీపీ రాజేంద్రనాథరెడ్డి మొదలు అప్పటి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, చివరకు హోంగార్డుల వరకు ఆయనకు అడ్డగోలుగా కొమ్ము కాశారు. ఒక అరాచక శక్తిని పెంచి పోషించారు. రాజేంద్రనాథరెడ్డి, రవిశంకర్ రెడ్డిలను ఏసీ బదిలీ చేసిన డిఎస్పీల నుంచి కానిస్టేబుళ్ల వరకు అందరూ పిన్నెల్లి కోరి తెచ్చుకున్న వారే ఉండటంతో ఎన్నికల సమయంలో ఆయన అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. కొత్తగా వచ్చిన ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల్ని ఆయన కింద పని చేసే అధికారులెవ్వరూ పాటించలేదు సరికదా, ఎస్పీ తీసుకుంటున్న నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేకు చేరవేసేవారు. కింది స్థాయి అధికారులు, సిబ్బంది నిర్వాకానికి చివరకు ఎస్పీ బిందు మాధవ్ కూడా బలయ్యారు. ఎమ్మెల్యే పిన్నెల్లి వ్యవహార శైలిని మార్చుకోమని చెప్పాల్సిన సీఎం జగన్ ఆయన మరింత పేట్రేగిపోయేలా అవకాశం కల్పించారు. అరాచకాలు బయటపడడంతో అరెస్టు తప్పదన్న భయంతో ఇటీవల పరారయ్యారు. పల్నాడులో హింసాకాండపై హైకోర్టు చివాట్లు పెట్టడం, ఎస్పీ సహా 7 పోలీసు అధికారులపై ఈసీ వేటు వేయడం, కలెక్టర్ను బదిలీ చేయడంతో ఇక తమ ఆటలు సాగవని పిన్నెల్లి సోదరులకు అర్థమైంది. అల్లర్లపై దర్యాప్తులకు సిట్ను నియమించడంతో గన్మెన్లను సైతం వదిలేసి పారిపోయారు. మొత్తం మీద సీసీ కెమెరాలతో బాగోతం బయటపడింది. రౌడీయిజం చేస్తూ హల్చల్ చేసిన వీడియో వెలుగులోకి వచ్చాక ఎన్నికల సంఘం హడావిడిగా దిద్దుబాటు చర్యలు చేపట్టడం, కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. ఏపీ ఎన్నికల్లో జరిగిన అల్లర్లపై ఈసీ సూచనలతో ఏర్పాటైన సిట్ కూడా నోరు మెదపలేదు. సంఘటనలో జరిగిన కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో పర్యటించలేదన్న విమర్శలు లేకపోలేదు. ప్రచారం సమయంలో పిన్నెల్లిని జగన్ ఆకాశానికి ఎత్తేశారు. నాకు మంచి స్నేహితుడు, మంచివాడు, మీ అందరికీ ఒక మాట చెబుతున్నా,
రామకృష్ణారెడ్డిని అఖండమైన మెజారిటీతో గెలిపించండి, ఇంకా పై స్థానంలోకి తీసుకెళతాను అని మే 6న మాచర్లలో జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.